చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ మీరు చెన్నైలో పుట్టి పెరిగారు కాబట్టి అక్కడే హాస్పిటల్ స్టార్ట్ చేశారు. కానీ బట్ మీ రూట్స్ అంతా చూసుకుంటే కృష్ణా జిల్లా, విజయవాడ, మీ వైఫ్ ది విజయవాడ, అండ్ హైదరాబాద్ తో మీకు ఒక మంచి బాండింగ్ ఉంది. వై డోంట్ యూ స్టార్ట్ ఇన్ హైదరాబాద్ ఆర్ విజయవాడ? యాక్చువల్లీ మీరు చూసారంటే మాకు పేషెంట్స్ అనేది చాలా మంది హైదరాబాద్ ఇట్లాంటి ఆంధ్రాలోనే చెన్నైకి వస్తారనమాట. కానీ ఏంటంటే మన బేస్ అక్కడ అయిపోయింది, సో యూస్ టు ఇట్. కానీ బట్ అందుకే నేను వచ్చి ఎవ్రీ వన్స్ ఇన్ 2 months నేను హైదరాబాద్ వస్తాను అనమాట. సో ఐ గో టు హైదరాబాద్ అండ్ బెంగళూరు వచ్చి 2 days ఉండి పేషెంట్స్ ఇక్కడ ఉండే పేషెంట్స్ చూసేసి మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట. ఎవ్రీ మంత్ వి కమ్ హియర్. ఓకే, క్యాంప్స్ కూడా ఏదో కండక్ట్ చేస్తారు. అదే క్యాంప్ అంటే ఇదే పేషెంట్స్ వచ్చి చూడటానికి వి కమ్ హియర్ అనమాట. ఓకే, విజయవాడ ఇంతవరకు ఒకసారి మనం చేస్తాము. విల్ డెఫినెట్లీ బి డూయింగ్ మోర్. వెళ్ళారా ఎప్పుడన్నా తాతగారు నేటివ్ ప్లేస్ కి? వెళ్ళామండి. ఐ సీన్ హిస్ ఓల్డ్ హౌస్ కూడా. ఓ అవునవును, స్టిల్ అలానే ఉందా? అట్లాగే ఉంది, అంటే నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉంది అనమాట. ఓకే, పెంగటిల్. ఓకే, చాలా మెమరీస్ ఉన్నాయి నాకు అక్కడ. కానీ ఆల్మోస్ట్ మీరు వెళ్ళినప్పుడు విలేజ్ అంతా వచ్చి ఉంటుంది. ఎస్, అక్కడ వెళ్తే మా గ్రాండ్ ఫాదర్ పుట్టిన ప్లేస్కి వెళ్ళాను అనుకోండి, ఎవ్రీ టైమ్ ద హోల్ విలేజ్ అక్కడ ఉండేది. నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. దే జస్ట్ వాంట్ టు కమ్ అండ్ సీ మీ. శోభన్ బాబు వాళ్ళ గ్రాండ్ సన్ అని చెప్పి దే జస్ట్ వాంట్ టు సీ మీ. అంతే, ఎలా ఉంటాడు, ఎట్లా ఉన్నాడు అంతే. ఐ వాస్ స్కేర్డ్ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు. నేను భయపడింది ఏం అవుతుంది అని చెప్పి, ఎందుకంటే ఫుల్ విలేజ్ అక్కడ ఉండేది అనమాట. ఫుల్ విలేజ్ వాజ్ దర్. ఐ వాస్ షాక్డ్. మినిమమ్ 200 to 300 people would have been there. నేను కార్లో ఉండే జస్ట్ సిట్టింగ్ అండ్ లుకింగ్ అవుట్ సైడ్. ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ కదా. ఇన్ని ఇయర్స్ అయిపోయినా ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హిమ్. అంటే ఆఫ్టర్ హీ పాస్డ్ అవే సో మెనీ ఇయర్స్, డెఫినెట్లీ వాజ్ సంథింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 13-14 years అయిపోయిందా? హార్ట్ అటాక్ కదా? ఎస్, హార్ట్ అటాక్. కానీ తాతగారు యోగా చేస్తారు బాగా, ఎవ్రీడే యోగా. వితౌట్ యోగా అసలు బయటికి వెళ్ళనని చెప్పి ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో నేను విన్నాను. అండ్ ఫుల్ డైట్ ఫాలో అవుతారు. అలాంటి వ్యక్తికి 70 years లో హార్ట్ అటాక్ అనగానే అందరు షాక్ అయ్యారా? ఎస్, డెఫినెట్గా. అంటే ఇట్స్ జెనెటిక్ అండి. జెనెటిక్ ఇప్పుడు వచ్చి మీకు జీన్స్లో ఉందంటే మీరు ఎంత బాగున్నా కూడా, అట్లా చెప్తారు కదా, కొన్ని వాళ్ళు స్మోకే చేయ ఉండరు లైఫ్ లాంగ్, కానీ వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఎట్లా? ఓకే, ఇట్స్ జస్ట్ జెనెటిక్స్. ఓకే, అంటే ఏదైనా స్టేర్ కేస్ మీద నుంచి పడ్డారా అండి? ఇదంతా దెబ్బలు తగిలాయి ఆయనకి, మొత్తం అంటే హెడ్ కూడా కవర్ చేశారు, డెడ్ బాడీ అప్పుడు కూడా. బికాస్ వచ్చి బికాస్ హీ ఫస్ట్ హ్యాడ్ ద హార్ట్ అటాక్ అండ్ దెన్ హీ ఫెల్ ఫేస్ ఫస్ట్ అనమాట. కింద పడిపోయారు. ఓకే, ఇంజురీస్ అయ్యాయి కొంచెం. డెడ్ బాడీ చూసినప్పుడు ఇక్కడ ఇదంతా కట్టేసేసారు. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? నేను అప్పుడు వచ్చి ఐ థింక్ MBBS జస్ట్ స్టార్ట్ చేసి ఉంటాను. 12th ఫినిష్ చేసి MBBS ఐ వాజ్ స్టార్టింగ్ అనమాట. ఓకే, దట్స్ అ షాక్. మాకు అందరికీ షాకే, అసలు మేము ఎక్స్పెక్టే చేయలే. వి ఆల్ యూస్ టు థింక్ హి లివ్ ఫర్ 100 years అనుకుంటాం, కానీ నెవర్ ఎక్స్పెక్టెడ్. బట్ లాస్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన తర్వాత 10 years ఏం చేశారు ఆయన? రిటైర్డ్ అండి. రిటైర్డ్ అంతే. ఎంజాయింగ్ విత్ ఫ్యామిలీ. ఎవ్రీ డే ఒక డాటర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అనమాట. ఒక రోజు మా ఇంటికి వస్తారు, ఇంకో రోజు వచ్చి మా నివేద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఇంకో రోజు వచ్చి ప్రశాంతి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అట్లా యూస్ టు గో ఆల్ ఎవ్రీ డే, కొంచెం టైం అందరితో స్పెండ్ చేసి యూస్ టు బీ హ్యాపీ. దెన్ నువ్వు చెప్పినట్టు యోగా, తర్వాత న్యూస్ చూస్తారు అనమాట 1 hour కి. న్యూస్ పేపర్ ఇచ్చేది గోస్ టు బెడ్. కార్ రైడ్ చేస్తారు బాగా ఆయన? అసలు లేదు, ఆయన కార్స్ కొన్నారు కానీ హీ ఈస్ నెవర్ రిడన్ ద కార్స్. ఎందుకంటే మెయిన్ గా వచ్చి మా అంకుల్ కి కార్స్ అంటే చాలా ఇష్టం. సో ఆయన వల్ల మా గ్రాండ్ ఫాదర్ వచ్చి కార్ కొన్నారు అనమాట. అయితే మా గ్రాండ్ ఫాదర్ కి కార్స్ అంతే. ఎన్ని కార్స్ ఉన్నాయి తాతగారు ఉన్నప్పుడు? చాలా కార్స్ ఉంటున్నాయండి అప్పుడు. అప్పుడే ఆయన నేను చిన్నప్పుడే హీ హ్యాడ్ ద ఫస్ట్ మర్సిడీస్ బెంజ్ ఇక్కడ మన తమిళనాడులో కొన్నారు అనుకుంటా అప్పుడు. అది కూడా మా అంకుల్ వల్లదా. ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు. హీ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్. తాతగారు ఫస్ట్ కార్ ఏంటి? ఆయన ఫస్ట్ కార్ నాకు ఐ డోంట్ రిమెంబర్.
నాకు తెలియదు కానీ ఐ థింక్ మోస్ట్ లైక్లీ అంబాసిడరే అనుకుంటాను. ఒకటి ఉండింది అప్పుడు. కానీ ఫేవరెట్ కార్ వాస్ మర్సిడీస్ బెంజ్ తాతగారు ఈ క్లాస్. అప్పుడు ఆయన ఫస్ట్ ఆయన ఇది యూనో ఫస్ట్ ఏం చెప్పచ్చు గుడ్ శాలరీ తీసుకొని కొనింది ఆయన. హీ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ కార్ అనమాట. ఓకే ఒక బెంజ్ ఉండేది. ఓకే ఇప్పుడు కొన్నాయా తాతగారి కారు? ఎంత ఊరినే ఒక మన కెప్ట్ ఇట్ యాస్ ఒక మ్యూజియం లాగా అంతే. ఓకే ఓకే. సో ఆయన ఓల్డ్ హౌస్ లో ఆయన ఓల్డ్ హౌస్ లో. అవును. ఆల్మోస్ట్ ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది వాళ్ళ ఓన్ మనీతో ఆయన స్టాచ్యూస్ పెట్టారు. అవునండి అవును. యాక్చువల్లీ మీరు చూసారంటే వాళ్ళు ఏం చెప్పిన అంటే చాలా మంది మనం పెట్టాం అనుకున్నారు ఆ స్టాచ్యూ. యాక్చువల్లీ మనం పెట్టలేదు, అది వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ చాలా మంది పెట్టి అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేసి వేరే అక్కడ పెట్టారు మనకి చెన్నైలో. అవును